కూర్చుంటాం. సో ఐ థింక్ దిస్ వే స్టూడెంట్స్ కి ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక నెలకి ఒక 20 గంటలు పనిచేసి ఉంటాడు. దట్ ఇస్ నాట్ అ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అంటే పిల్లలతో పాటు పని తీసుకుంటాము. మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు, అలాంటి పిల్లలు కాదు. మన పిల్లలు అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్నారు. చదువు నేర్చుకోవాలి, ఆ బాధ్యతలో మనం ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని. They have to do roti making, they will do roti making. Somebody called from Jammikunta sending me photographs. పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారు. అయితే మంచిది, నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరూ గ్రూప్ లో పెడతాను. చాలా మంచిది. పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చెప్పించుకుంటున్నారు. దే మస్ట్ డూ ద రూమ్ క్లీనింగ్. హూ విల్ క్లీన్ దేర్ రూమ్స్? ఓకే, వన్స్ స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు, 4సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు? పిల్లలతో పాటు టాయిలెట్ కడిపిస్తున్నారు. వై కాంట్ దే క్లీన్ దేర్ ఓన్ టాయిలెట్స్? వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ ని మనమే తుడుచుకునే వాళ్ళం, బోర్డు తుడిసే వాళ్ళం, అది ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకునే వాళ్ళం. నేను ఈ వారం క్లాస్ ఇన్ఛార్జ్, నేను టేబుల్ తుడేస్తా, నేను బోర్డు తుడేస్తా, టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా, ఆ రోజు ఒక కోట్ రాసి పెడతా. ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్. ఆయమ్మ రాకపోతే ఇక్కడ జానిటర్ క్లోజెట్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను. నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి. ఇట్ విల్ షైన్. ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ, దే షాల్ డూ. టీచ్ దెమ్ క్లీనింగ్, శ్రమదాన్. వై దే కాంట్ డూ? దే మస్ట్ డూ. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ గవర్నమెంట్ ఇస్ ఇంపోజింగ్. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుంది, ఎవరైనా రాస్తే రాయనిద్దాం. I am not bothered, you should not be bothered. Government is not there to harass children and create cronies. Government is there to provide a holistic environment where child will have ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారో అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు. అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్స్ కొంతమంది ఉంటారు. బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్ ఆఫ్ దెమ్ షాల్ డూ అ షేర్డ్ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ షుడ్ క్రియేట్ దిస్ ఎనేబులింగ్ వాతావరణం. మీ పని మీరు అక్కడ ఉండి సూపర్విజన్ చేయాలి. దొంగతనం కోసం నలుగురితో పాటు ఏదైనా తప్పుగా రాపిస్తే విల్ బి ఎన్ ఇష్యూ. అయ్యో మా మీద వస్తుంది, పేరెంట్స్ మమ్మల్ని తిడతారంటే ఏ పేరెంట్స్ తిడతారో వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చి అలాంటి పేరెంట్ ని బయటకు పంపించేస్తాం. దే ఆర్ కిరాస్. We will not entertain such parents who will come and threaten my principal or our staff. This is how we will go. This is the growing phase of a child. I cannot give luxury that after 11th and 12th standard the child will go and sit. వెళ్ళి కూర్చున్నప్పుడు తాగబోతు పేరెంట్స్ ఉండొచ్చు, 2 పేరెంట్స్ ఇంట్లో లేకుండా పనికి బయటకు వెళ్ళిన పేరెంట్స్ ఉండొచ్చు, ఇంట్లో ఒంట్లో బాలేని మనుషులు ఉండొచ్చు, 3 పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు. ఆ టైంలో ఇతను వెళ్ళి కూర్చొని హాయిగా అమ్మ నేనేం పని చేయను, నేను చదువుతాను, చదువు మాత్రమే నాకు తెలుసు, వంట చేయడం రాదు, ఏమీ రాదు అని యూస్లెస్ గా వెళ్ళి కూర్చుంటుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. లివింగ్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ డే టు డే యాక్టివిటీ ఫర్ ద చైల్డ్ అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ యూ ఆల్ మస్ట్ do. Take it very very seriously and you all must follow that responsibility. So I think this summarizes. అండ్ ఒక్కొక్క స్కూల్లో వెళ్ళి చూస్తే రూమ్స్ లో, రెసిడెన్షియల్ రూమ్స్ లో బూజ్ ఉంది, ఆ బూజ్ కూడా పిల్లలు క్లీన్ చేయలేదు. వై దే కెనాట్ డూ? ఐఎమ్ స్టిల్ నాట్ అండర్స్టాండింగ్. ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే పంపినివ్వండి, ఇట్స్ ఓకే. లెట్ దెమ్ లెర్న్ టు లివ్, లెట్ దెమ్ లెర్న్ టు కీప్ దేర్ ఎన్విరాన్మెంట్ క్లీన్. చాలా సారి చెప్పినది జరిగింది, రూమ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి, మీరే పని చేయాలి, చుట్టూ ఉన్న బుషెస్ క్లియరెన్స్ లో మీ పని ఉండాలి అని నేను పదే సారి చెప్పడం జరిగింది. సో నౌ we have come to a point that all of you will work without fear.